సుజ్ఞాన పదమును గ్రహింప సుకుడు ఆదృశులను శోధింపదాలక స్వామి తపంబులచే చిరకాలములకు ప్రసిద్ధులయ్యేది నీవు పూర్వజన్మము నా శిష్యుడు వంటివి. అవును కదా స్వామి. అందేమైనదో అట్లు శిష్యుడు పెట్టేదో వివరముగా చెప్పము నాయన. అటులనే తెలిపిన స్వామి, తమ ఆజ్ఞానుసారముగా తెలిపిన స్వామి, తమ ఆజ్ఞానుసారముగా తెలిపిన గురుదేవా. నేను పూర్వము కాశీ రాజ్యమును పరిపాలించు విజయసింహుడను క్షత్రియుని కుమారుడు. నా పేరు ఆనంద భైరవ యోగి అని. నాకు 16 వత్సరముల వయసు రాగా వేటాడమైన నీ సకులను కూడి సమీప అరణ్యమునకెగితే దేవా, వేటాడి అలసిండడి చేత అచ్చోట ఒక వటవృక్షాయన పరుండితి. అటు పిమ్మట ఆ సమయమున కడుపు నిండా కసవమేసి
దాహమార్చుకున్నటకై మా చెంతనే ఉన్న పొలను కేటించినది ఒక గోవు. దాని భయపడి దూకి చెంపుటకు ప్రక్కనే పొరచాడున పంచినది ఒక పులి. ప్రక్కనే పొదచాడున పొంచినది ఒక పులి. అది అకస్మాత్తుగా గోవు భయపడి నుంచింది. అది చూసి నేను సైంపజాలక వెంట సమీక్ష లేదా అది నా కర్మవశమున గురి తప్పి గోవుపై పిలపించి నేలపై ప్రాణమిడచే అంతా గోవు హతమౌట గమనించి ఈ పాప పరిహారము ఎవరి వలన కల్గునటౌచు సకులను విడనాడి సకల పుణ్యక్షేత్రములు సేవించుచును తిరిగి వచ్చిన గణకులకు తమ దర్శన భాగ్యమపే. ఆ సమయమున తమరు హరిహరపురములో ఒక నిర్జన ప్రదేశం ముందు ఒంటరిగా కూర్చుండి నొసట విభూది రేఖలు చేత జపమాల ధరించి తపము ఆచరించుతుంది. రక్షమాం పాహిని తమ పాదముల వైపడి ప్రార్థింపగా తమరు దివ్య దృష్టిని పరికించి చూచి, ఓయి బాలక, మానవుని వై జనించడం చేత మాయాంధకారము తెలియకున్నావు. కానీ నీవు శంకరుండవు, నేను విష్ణు, అన్నాజయ బ్రహ్మ. మన ముగ్గురము ఈ భూభారము తీర్ప ఇట్లా అవతరించింది. కానీ నీవెంత శంకరాంశ సంభూతుడమైనప్పటికీ నీ వనర్చనది గోహత్యాపాతకం. నీ వనర్చనది గోహత్యాపాతకం, మహాపాతకము నాయన, మహాపాతకం. కావున బనగానపల్లెలో గరిమిరెడ్డి వారేంట జన్మించమని సెలవిచ్చితిరి స్వామి. అనంతరము తమరు కొలది కాలములో శ్రీ విరాట్ పోతులు తమరు బనగాను పల్లెలో పలను నివసించి వీరప్పయాచార్యులై ఎప్పుగా పాపములకు ప్రాయశ్చిత్తమే లేదా అని తమ పాదముల పడి ప్రార్థింపగా, ఓయి బాలక, ముందు జన్మమున ఆదంబి పీరు సాహెబుల గర్భమున సయ్యద్ నామముతో జన్మించదవు. అచ్చోడ జనులందరికీ జ్ఞానోపదేశము చేసి
సిద్ధమును వహించి సిద్ధుడును నామముతో నా చెంత చేరగలవు. అనంతరము 12 ఉత్సవం గడిచిన పిదప నీ జన్మ కడతేరు మార్గము నీవే తెలుసుకొనగలవు అని సెలవిచ్చి స్వామి. ఇదే నా పూర్వజన్మ వృత్తాంతం గురుదేవా, ఇదే నా పూర్వజన్మ వృత్తాంతం. నాయనా సిద్ధ, స్వామి నీ పూర్వజన్మ వృత్తాంతము చక్కగా వివరించింది. నాకు పూజకి వేలినది, నేను పోయి వచ్చి అలాగే మా మిత్రులు జంగా రమణారెడ్డి గారు నన్ను నా కళని ప్రోత్సహిస్తూ ఒక 500 రూపాయలు నాకు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులు నా శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ కాచి కాపాడుగాక. అలాగే కీర్తిశేషులు వడ్డే నాగేశ్వరరావు గారు, వారు కూడా కళాకారులే. వారి కుమారులు వడ్డే నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం నాకు ఒక 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తెల్లవేళ్ళ కాచి కాపాడుగాక. వారికి మాకు ఆరాధనలు. అలాగే పెద్దలు అన్న పేరు చెప్పండి. దాడి హనుమంతరావు గారు. ఎవరో చెప్పండి, ఇద్దరు చెప్పండి. దాడి హనుమంతరావు గారు పెద్దల కళాభిమానులు దాడి హనుమంతరావు గారు కళాపోషకులు. కళాపోషకులు కళాభిమానులతో మరి నా కళను ప్రోత్సహిస్తూ ఒక 500 కానుకగా ఇచ్చున్నారు. దేవదేవుడు శ్రీరామచంద్రమూర్తి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఎల్లవేళ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యం ఇచ్చి కాపాడని చెప్పేసి ప్రార్థిస్తూ